ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కేవలం గంటల వ్యవధిలో పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. ఈ ఆకస్మిక వరదలతో రోడ్లు, రైలు మార్గాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో పాటుగా అనేక ఇళ్లు కూలిపోయాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. కేవలం కొన్ని గంటల వ్యవధిలో నగరం అతలాకుతలమైపోయింది. రోడ్లు, రైలు పట్టాలు కనిపించకుండా పోయాయి, ఇళ్లు కూలిపోయాయి. ముంబై మేయర్ రితూ తవడే, డిప్యూటీ మేయర్ సంజయ్ గడి నిరంతరం పరిస్థితి సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. దాదర్, హింద్మాతా, కుర్లా, అంధేరి వంటి ప్రాంతాల రోడ్లపైకి నడుములోతు నీరు చేరింది. రైల్వే ట్రాక్లు నీటిలో పడడంతో లోకల్ రైలు రాకపోవడానికి ఇబ్బంది తప్పడం లేదు. రోడ్డు మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఠానే, పాల్ఘర్, నవీ ముంబై ప్రాంతాలు భారీ వర్షాలతో అస్తవ్యస్తమయ్యాయి. వరద నీటిలో చిక్కుకున్న వందలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికారులతో పరిస్థితి సమీక్షించి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కేవలం గంటల వ్యవధిలో పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఈ ఆకస్మిక వరదలతో రోడ్లు, రైలు మార్గాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో పాటు అనేక ఇళ్లు కూలిపోయాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్షం వ్యవస్థ కొనసాగుతోంది. కేవలం కొన్ని గంటల వ్యవధిలో నగరం అతలాకుతలమైంది. రోడ్లు, రైలు పట్టాలు కనిపించకుండా పోయాయి, ఇళ్లు కూలిపోయాయి. ముంబై మేయర్ రితూ తవడే, డిప్యూటీ మేయర్ సంజయ్ గడి నిరంతరం పరిస్థితి సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. దాదర్, హింద్మాతా, కుర్లా, అంధేరి వంటి ప్రాంతాల రోడ్లపైకి నడుములోతు నీరు చేరింది. రైల్వే ట్రాక్లు నీటిలో మునగడంతో లోకల్ రైళ్ల రాకపోకలకు ఇబ్బంది తప్పటం లేదు. రోడ్డు మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఠానే, పాల్ఘర్, నవీ ముంబై ప్రాంతాలు భారీ వర్షాలతో అస్తవ్యస్తమయ్యాయి. వరద నీటిలో చిక్కుకున్న వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికారులతో సమీక్షించి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.